ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని బలంగా నమ్ముతూ ఉన్నాం. ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో ఆదరించబడుతున్నారని విశ్వసిస్తున్నాం. వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించడానికి ముందుకు రండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనము. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు నీ యందు దృష్టి నిలపడం ఎంత ధన్యత. దేవుడు నీ యందు మరి ఆయన కనుదృష్టి ఉంచి నీ మీద ఆయన ఎంతో శ్రద్ధ కలిగి నీవు ఉన్న పరిస్థితులను బట్టి నీకు ఆలోచన చెప్పి నడిపిస్తానని బలంగా అద్భుతమైన మాట ద్వారా మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తున్నారు. అయితే ఈరోజు దిక్కుతోచని స్థితిలో ఏం ఆలోచించాలో తెలియక అసలు ఈ మార్గము ఎటుపోతుంది అన్నట్లుగా ఒకవేళ నీ పరిస్థితి ఉన్నదా? దిక్కుతోచని స్థితిలో నిలబడి ఉన్నావా? నాకెవరు ఆలోచన చెబుతారు? అసలు ఏది మంచి మార్గము, ఏది చెడు మార్గము, నేను ఏ నిర్ణయం తీసుకుంటే నా జీవితం ఎలాగ మారుతుంది అనేటువంటి అనేకమైన ప్రశ్నలతో నీ మెదడులో అనేక ప్రశ్నలు మరి లేవనెత్తుతూ ఒక ప్రశ్నార్థకంగా మిగిలిన స్థితిలో ఉన్నావా? అయితే శుభ వాగ్దానము ప్రియ దేవుని బిడ్డ, నీ మీద కనుదృష్టి కలిగిన దేవుడు, నిత్యము నీ ప్రార్థనను వింటున్నటువంటి దేవుడు, నీ పరిస్థితులను స్థితిగతులను నీవు పడి ఉన్న ఇబ్బందికర మరి లోయ వంటి పరిస్థితులు అన్నిటినీ చూస్తున్నటువంటి దేవుడు మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతాను. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నా సన్నిధిలో నిలబడు, ప్రార్థించు. నాతో పాటు నీవు ఉన్నట్లయితే, నాతో అంటు కట్టబడినట్లయితే నేను నీకు ఆలోచన చెప్పి నడిపించే దేవుడిగా ఉన్నానని బలమైన మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు ఆలోచన చెప్పాలంటే, నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్పి నిన్ను నడిపించాలంటే ఖచ్చితంగా ఆయనతో ఐక్యపరచబడిన వ్యక్తిగాను, ఆయన సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగాను, విశ్వాసంలో నిరీక్షణలో నీవు ఎదురు చూచే వ్యక్తిగాను తప్పక ఉండి తీరాలి. ఉన్నట్లయితే దేవుడు నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్పి సరైన మార్గాన్ని నడిపించి నీ పరిస్థితులు అన్నిటిలో నుండి నిన్ను లేవనెత్తి నీకు విజయాన్ని అందించే దేవుడే ఉన్నారు. అద్భుతమైన మాటల ద్వారా ఆదరించబడ్డారని వినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు. అవును ప్రభువా, మాకు ఆలోచన తెలియక దిక్కుతోచని స్థితిలో నిలబడి ఉన్నాం ప్రభువా. నువ్వు ఆలోచన చెబితే, నువ్వు దృష్టి నిలిపితే మా పరిస్థితులు అన్ని కట్టబడతాయి ప్రభువా అని ఎవరైతే ప్రభువా మరి ఆదరించబడ్డారో, నమ్మారో, విశ్వసించారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చి వారికి నాయన ప్రభువా మంచి ఆలోచనను ఇచ్చి వారి మీద దృష్టి నిలిపి వారిని బలపరిచి లేవనెత్తి ఆశీర్వదించమని, అయా నాయన ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని దీవించి ఆశీర్వదించమని ప్రభువా నాయన తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటే ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.